कामारेड्डी जिले के इलारेड्डी हलके में एमएलए के फार्म हाउस पर एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में आया। इस मौके पर नागिरेड्डी पेट मंडल और लिंगमपेट मंडलों से ताल्लुक रखने वाले तकरीबन 200 कायदीन और कारकुनों ने रुकन असेंबली जे सुरेंदर की क़यादत में बीआरएस पार्टी में शमूलियत इख्तियार कर ली। इस मौके पर मुनक़िदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए रुकन असेंबली जे सुरेंदर ने कहा कि कांग्रेस और बीजेपी तेलंगाना हुकूमत की तरक्याती और फलाही स्कीमात को देखकर बौखलाहट का शिकार हो गई हैं। उन्होंने एक बार फिर याद दिलाया है कि केसीआर ऐसी स्कीमों की तरक्की के क्रेडिट के मुस्तहक हैं जो रियासत तेलंगाना के वज़ीर आला केसीआर के मंशूर में शामिल नहीं थे, जैसा कि गुज़िश्ता 75 साल के दौरे हुकूमत में पहले कभी नहीं था। उन्होंने इस यकीन का इजहार किया कि इस मरतबा भी तेलंगाना में बीआरएस इख्तिदार में आ जाएगी और कई नई स्कीमात पर अमल करते हुए सुनहरा तेलंगाना बनाया जाएगा। అనవసరంగా రైతు బంధు ఇస్తున్నారు, ప్రజల సొమ్మంతా వంచిపెడుతున్నారు, రైతులకు ఉచితంగా వంచిపెడుతున్నారు అన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇలా మళ్ళీ మేము రైతు బంధు వేస్తాం, రైతు భరోసాను పెట్టి చెప్పడం. కానీ అదే కేసీఆర్ గారు ఇలా ఎకరానికి 10 ఇస్తున్నటువంటి రైతు బంధును విడతల వారీగా 10 ఒక నమ్మకం, రైతులకు ఒక నమ్మకం. ఈ భారతదేశంలో రైతును రాజును చేస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు ఖాళీ వేదికల మీద మాట్లాడుతున్న రైతును రాజుని చేస్తాం, కిసాన్ దేశ్ కి కింగ్ అని చెప్పడం కానీ ఇలా రైతును తెలంగాణ వచ్చిన తర్వాత రైతుకు కావాల్సినటువంటిది పెట్టుబడి, రైతు బంధు, 24 గంటల కరెంటు, సకాలంలో ఎరువుల పంపిణీ. అంతకుముందు తెలంగాణ రాకముందు రైతులందరూ సొసైటీల కాడ పోయి ఒక రోజు ముందు పోయి చెప్పులు పెట్టద్దు, రేపు నా లైన్ వస్తుందని, లారీ వస్తుంది, రేపు ఎరువులు దొరకరు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. కానీ ఈరోజు ఎక్కడ కూడా ధర్నా